పరలోకం గురించి 7 ముఖ్యమైన విషయాలు. నంబర్ 1, పాపం మరియు దాని ప్రభావాలు ఉండవు. ప్రకటన 21:4 ప్రకారం పరలోకంలో మరణం, దుఃఖం, ఏడుపు లేదా నొప్పి ఉండవు. దేవుడు ప్రతి కన్నీటి చుక్కనో తుడిచివేస్తాడు. అక్కడ ఆసుపత్రులు, పోలీసులు లేదా యుద్ధాలు ఉండవు. నంబర్ 2, వివాహాలు ఉండవు. లూకా 20:34-36 ప్రకారం పరలోకంలో మనుషుల మధ్య పెళ్లిళ్లు ఉండవు. అయితే దేవుని ప్రజలందరూ యేసుక్రీస్తుకు వధువుగా ఉంటారు. ఇది భూమిపై ఉండే వివాహం కంటే చాలా గొప్ప సంబంధం. నంబర్ 3, జనపదాలు మరియు పరిపాలన ఉంటాయి. కొత్త పరలోకం మరియు భూమిలో వివిధ దేశాలు ఉంటాయి, కాని అవి పాపం లేనివిగా ఉంటాయి. దేవుడు నమ్మకమైన తన సేవకులకు అక్కడ పరిపాలించే అధికారాన్ని మరియు కిరీటాలను ఇస్తాడు. నంబర్ 4, పరలోకం చాలా పెద్దదిగా ఉంటుంది. కొత్త యెరూషలేము నగరం పొడవు, వెడల్పు మరియు ఎత్తు సమానంగా ఉంటాయి. సుమారు 2220 కిలోమీటర్లు. ఇది మన ఊహకు మించిన అద్భుతమైన కట్టడాలతో నిండి ఉంటుంది. నంబర్ 5, ఊహకందని అద్భుతాలు ఉంటాయి. పరలోకం మనం ఎన్నడూ చూడని రంగులు, వినని సంగీతం మరియు రుచి చూడని ఆహారంతో నిండి ఉంటుంది. యేసు మన కోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. నంబర్ 6, దేవుని ముఖదర్శనం. పరలోకంలో మనం దేవుని ముఖాన్ని నేరుగా చూడగలం. ప్రేమకు మూలమైన దేవునితో కలిసి ఉండటం వల్ల మనం అనంతమైన ఆనందాన్ని, శాంతిని అనుభవిస్తాం. నంబర్ 7, యేసు ద్వారా మాత్రమే ప్రవేశం. యోహాను 14:6 ప్రకారం పరలోకానికి యేసు మాత్రమే మార్గం. మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన యేసుపై విశ్వాసం ఉంచటం ద్వారానే మనం అక్కడికి వెళ్లగలం. ముగింపు: పరలోకం అనేది ఎప్పుడూ బోర్ కొట్టే ప్రదేశం కాదు. అనంతమైన ప్రేమతో, సంతోషంతో నిండిన నిత్య నివాసం.